నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. ప్రస్తుతం పోసాని గారి ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు సాధారణంగా జైలుకి అది వెళ్తున్నప్పుడు ఒక నంబర్ ఇస్తారట. పోసాని గారికి ఇచ్చిన నంబర్ వైరల్ అవుతుంది. ఏంటి ఆ నంబర్ సీక్రెట్? సీక్రెట్ ఏం లేదు. యాక్చువల్‌గా మొన్న 26వ తారీఖు ఆయనని అరెస్ట్ చేసి నిన్న పొద్దున 9:30 నుంచి ఈవినింగ్ 7:00 వరకు ఎస్పీ ఆఫీస్‌లో విచారించారు. ఆ విచారణకు కూడా ఆయన సహకరించలేదు. అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? దేని కారణం మీద అరెస్ట్ చేశారు? ఆ ఎఫ్ఐఆర్స్ అన్నీ చూపిచ్చండి. దాంట్లో అసలు రిపోర్ట్‌లో రిమాండ్ రిపోర్ట్‌లో ఏం రాశారు అవన్నీ చూపించండి. అవన్నీ రాశారు. వాళ్ళు చెప్పింది ఏంది అంటే రిమాండ్ రిపోర్ట్ మొత్తం కూడా ఆయన ఎప్పుడైతే వైసీపీలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా మాట్లాడినవి. అంటే లాస్ట్ నేను వైసీపీకి రాజీనామా చేసేస్తాను. నాకు హెల్త్ బాలేదు. నేను ఇంక ఏ రాజకీయాల గురించి మాట్లాడను. ఎవరైనా తప్పు చేస్తేనే నేను మాట్లాడతాను. లేకపోతే నేను మాట్లాడను అని ఆయన చెప్పిన వీడియో వరకు వీడియో రికార్డింగులతో సహా ఒక పెన్ డ్రైవ్‌ని అటాచ్ చేసి ఎఫ్ఐఆర్ మొత్తం రిమాండ్ రిపోర్ట్‌ని ప్రిపేర్ చేశారు. సో, ఇక్కడ పోసాని కృష్ణ నిన్న మాట్లాడింది ఏందంటే ఆయన, నేను వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మాట్లాడాను. వాళ్ళు తప్పు చేయకపోతే నేను ఎందుకు మాట్లాడతాను అని అన్నాడు. వాళ్ళు తప్పు చేస్తే నువ్వు మాట్లాడడంలో తప్పు లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడావు? అంటే వాళ్ళు మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడలేదా? మా రాజకీయ నాయకుల గురించి మాట్లాడలేదా? మా రోజమ్మని తిట్టలేదా? ఇంకొకరిని తిట్టలేదా? అని మాట్లాడారు. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దివ్యవాణి గారిని తీసుకొచ్చి మాట్లాడాడంట మళ్ళీ నిన్న పోసాని కృష్ణమురళి గారు. రోజాన్ గారిని తీసుకొచ్చి మాట్లాడారంట. వాణి విశ్వనాథ్ గారిని తీసుకొచ్చి మాట్లాడారంట. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించే మాట్లాడుతున్నావు. రాజకీయ పరంగా ఎందుకు మాట్లాడట్లేదు? అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తలేదంట నిన్న ఆయన. ఓకే. ఇప్పుడు కేసు పెట్టింది పవన్ కళ్యాణ్ తరఫున మనుషులా అని అడిగారంట. ఆ లాయర్ ఎవరైతే వచ్చారో పోసాని కృష్ణమురళి వాళ్ళ తరఫున ఆయన అడిగితే, పవన్ కళ్యాణ్ గారు గురించి నువ్వు మాట్లాడవని కాదు, అసభ్యకరమైన మాటలు ఇంట్లో ఆడవాళ్ళ గురించి చట్టవిరుద్ధమైన మాటలు మాట్లాడారు అని చెప్పారు. ఈయన చట్టవిరుద్ధమైన మాటలు ఏం మాట్లాడానో అవి చూపించండి అంటే, మీరు మాట్లాడిన మీడియాలు మీకు తెలియదా అని వీళ్ళు ఇలా 7:00 వరకు విచారణ జరుగుతూనే ఉండింది. 9:30 నైట్ ఆ టైంకి జడ్జి ముందు నైట్ 9:30కి జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది అని. అప్పటి నుంచి తెల్లారుజామున 5 వరకు జడ్జి ముందు వీళ్ళు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. అంటే వాదిస్తూనే ఉన్నారు అవతల పక్కన లాయర్లు. చెప్పాలంటే అట్లా అంటే ఆడ్ టైమింగ్స్ లో కూడా ఇలాంటి వాదోపవాదాలు ఉంటాయి, డిస్కషన్స్ నడుస్తాయా? జనరల్ గా ఏంటి అంటే ఇంపార్టెంట్ ఒక సెలబ్రిటీ ఒక పర్సన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంకు జడ్జి కేటాయించాలి. అంటే ఎంత లేట్ అయినా సరే జడ్జిని ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళ ముందు నిలబెట్టి రిమాండ్కి పంపించాలని డిసైడ్ అయినప్పుడు, రిమాండ్కి పంపించాలా లేదనేది జడ్జి డిసైడ్ అవుతాడు వాళ్ళ. కానీ రిమాండ్కి ఆల్రెడీ పంపిస్తున్నాము అని వీళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు జడ్జికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు, రిమాండ్కి వస్తున్నారండి ఈయన పోసాని కృష్ణమురళి గారు సెలబ్రిటీ కాబట్టి. అవతల పక్కన లాయర్ అంటే ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ పక్కన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇతను బయట ఉంటే ఇంకా చాలా మందికి ప్రమాదంగా ఉంటుంది. అంటే ఇప్పుడు అతను మాట్లాడట్లేదు కదండి అని యువతల పక్కన లాయర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ పోసాని కృష్ణమురళి గారు తప్పు చేయలేదని నేను ఇప్పటికీ అనను. ఆయన మాట్లాడిన మాటలు కఠినంగానే ఉన్నాయి, తప్పే. కానీ యాజ్ ఎ హ్యుమానిటీ బేసిస్, యాజ్ ఎ అనలిస్ట్ నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, అర్ధరాత్రి పూట యాజ్ పర్ లా ఎంత తీవ్రమైన ఖైదీ అయినా కూడా 60 years పైబడిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. ఫ్యామిలీ ఎస్కాట్ మ్యాండేటరీ ఉండాలి, పోలీస్ స్టేషన్లో ఉంచాలి. అతన్ని ఇక్కడి నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేయించారు కార్లో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 26వ తారీఖు అరెస్ట్ చేసినప్పుడు 27వ తారీఖు అరెస్ట్ చేశామని ఆ రిపోర్ట్లో చూపించారు. ఇవన్నీ నేను ఒక వర్గానికి సంబంధించి వాళ్ళు తప్పు చేశారని మాట్లాడట్లేదు. ఆల్రెడీ అరెస్ట్ చేయాలని పైనుంచి నీకు ఆదేశాలు ఇచ్చినప్పుడు పోలీస్ శాఖ ఎందుకు ఇంతలా దిగజారి ప్రవర్తించి అధికారంలో ఉండే పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తోంది అని. ఆబ్వియస్లీ అంతే, వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, అతను అరెస్ట్ చేయాలి. యాజ్ పర్ ద కేసెస్ ఫైల్డ్ ఆన్ హిమ్ 50 or 34 కేసెస్ ఎన్నో ఫైల్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి. ఎప్పుడు అరెస్ట్ చేయాలి? నువ్వు ఏ రోజు వచ్చావు డేట్? రిమాండ్ రిపోర్ట్ నువ్వు 27కి ఎందుకు వేసావు? రిమాండ్ రిపోర్ట్ కాదు, అరెస్ట్ వారెంట్. ఇప్పుడు అదే డేట్ విషయంలో కూడా ఒక రకమైన విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. 26వ తారీఖు నువ్వు వచ్చి శివరాత్రి రోజు అరెస్ట్ చేసినప్పుడు 27వ తారీఖు అరెస్ట్ వారెంట్ ఎందుకు ఉంది? అరెస్ట్ వారెంట్ నీకు 27కి ఉంది. అంటే నువ్వు 27 పొద్దున్న రావాలి, లేదా అర్ధరాత్రి 12 తర్వాత డేట్ మారిపోతుంది అప్పుడు రావాలి. కానీ అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సిన కారణం ఏంటి? సెకండ్ రీజన్, హ్యుమానిటీ బేసిస్. ఆ పెద్ద మనిషి ఆయన టాబ్లెట్లు వేసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, హిఫ్ ఈజ్ ఏ అతనంత కవర్డ్ యునో ఇంకా
వాడంత నీచుడు దుర్మార్గుడు ఎవరైనా ఉండనిండి, అన్నం తినే కంచం లాగేయచ్చా? ఇదేంట్రా వాడు నిన్న పోచాని కృష్ణమూర్తిని తిట్టాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని అందరూ అనుకోవచ్చు, కానీ ఐఎమ్ టాకింగ్ ఆన్ హ్యూమానిటీ బేసిస్. ఇదంతా వాళ్ళ వైఫ్ రికార్డెడ్లోనే ఉంది, ఉన్న రికార్డెడ్ గురించే. నేనేమి ఆయనకి సపోర్ట్గా ఇప్పుడు కూడా మాట్లాడనండి. వాట్ ఎవర్ హీ సెడ్ ఇట్స్ రాంగ్. కర్మ ఈజ్ హిట్టింగ్ హిమ్, హీఈస్ హిట్టింగ్ ఇన్ ద జైల్. కానీ తిండి ప్లేట్ తీసుకురావడం ఒకటి, తినేటప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలండి అతను, వేసుకొని పంపిస్తాము అంటే మేము మా డాక్టర్ చూస్తారు అక్కడ అని చెప్పి. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ రిప్లికేటింగ్ హౌ ద అదర్ పార్టీస్ బిహేవ్డ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. మీకు అర్థమవుతుందా? ఆయనకి ఎప్పుడైతే చేశారో, ఆయనకి వెన్నునొప్పి ఉంది, నేను పడుకోలేను, ఇది చేయలేను అన్నప్పుడు సేమ్ సీన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసినట్టుగా ఉందని విమర్శలు ఉన్నాయి. బట్ ఇక్కడ పోలీస్ శాఖ ఏదైతే ఉందో, నేను ఈ విషయం తిరుమల స్టాంప్ అయ్యేటప్పుడు కూడా చెప్పాను, పోలీస్ వారిదే నిర్లక్ష్యము, వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నా వీళ్ళు కరెక్ట్గా బందోబస్తు చేయలేదు అని. ఇప్పుడు సేమ్ అగైన్ ద పోలీస్ శాఖ మన చేతిలో పవర్ వచ్చింది, మన నాయకుడిని ఇలా చేశారన్న కక్షతో ఈవెనైనా చేశారా, వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు, ఉందో లేదో పక్కన పెట్టండి. వీళ్ళైతే ఉద్దేశపూర్వకంగానే పోసాని కృష్ణమూర్తి గారిని అలా ఇబ్బంది పెట్టారు ఆ పర్సన్ని యాజ్ ఎ హ్యూమన్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను చీటరా, దొంగనా, మర్డరరా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక హ్యూమన్ని చేయడం యాజ్ పర్ లా. కానీ అదే విషయాన్ని పోసాని కృష్ణమూర్తి గారి లాయర్ అక్కడ చెప్తే వీ నో ద రూల్స్ అని మాట్లాడారంట జడ్జి ముందే, పోలీస్ శాఖ వాళ్ళు. జడ్జి గారు ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది, అతనికి రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదు యాజ్ పర్ మన తెలంగాణలో అల్లు అర్జున్ గారిని ఎలా అయితే జరిగిందో. ఎందుకంటే 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష ఉంటుంది ఈ పర్సన్కి, అది A1, A2, A3, A11, A12, 7 ఏళ్ల కన్నా ఉండే శిక్ష ఉండే వ్యక్తులకి రిమాండ్ పంపించడానికి లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్. అది నిన్న చెప్తే వాళ్ళు వాదించింది ఏంటంటే, అతను బయట మాట్లాడినవన్నీ కూడా జనాలని జనాలను ఇంకా ఇన్స్పైర్ చేసి మాట్లాడేలాగా చేస్తాయి, సో రిమాండ్కి పంపించి తదుపరి విచారణ చెయ్యండి అని ఆయనని రాజంపేట సబ్ జైలుకి పంపించారనమాట. ఆ రాజంపేట సబ్ జైలుకి ఆయన వెళ్ళాక అది ఆశ్చర్యకరమా లేకపోతే కోయిన్సిడెన్సా మనకు తెలియదు, కానీ 2261 అనే నెంబర్, ఖైదీ నెంబర్ ఇస్తారు కదండి, అలా ఇచ్చారు. ఆ నెంబర్ని యాడ్ చేస్తే 11 అంటే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చాయి కాబట్టి, 11 స్థానాల్లో గెలిచింది కాబట్టి వంశీ గారికి కూడా అదే నెంబర్ ఇచ్చారు, ఈయనకు కూడా ఇదే నెంబర్ ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. వంశీ గారికి ఆ నెంబర్ ఇచ్చారు లేదో బయటకైతే రాలేదు, కానీ ఈయనకు ఆ నెంబర్, ఈయనకి ఇదే నెంబర్ ఇచ్చారు అని చెప్పి విమర్శలు 11 జోడీ చేసింది. అండ్ కరెక్ట్గా అది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందే కదా ఆయన లోపలికి వెళ్ళి తర్వాతే కదా బయటకు వచ్చాడు. ఇంకా గుండంగానే ఆయన అసలు ఎలక్షన్స్కి వస్తాడా లేదా అని డౌట్ కూడా ఉండే, కానీ ఎట్టకెళ్ళకి ఆయన బయటకు రావడం ఇది జరిగింది కదా, అప్పుడే కదా గెలిచిన 11 స్థానాలని ఈయనకి దానికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ ఇవన్నీ నేను ఎందుకు ఈరోజు అనలైజ్ చేస్తున్నాను అంటే, హ్యుమానిటీ బేసిస్ మీద పోలీస్ శాఖ తీసుకుంది తప్పు, బట్ అతను చేసిన తప్పుకి అతను లోపలికి వెళ్ళాడు. కానీ కోఇన్సిడెన్స్గా 11 రావడము, ఈ 11 స్థలాన్ని మళ్ళీ పుండి మీద కారం జల్లినట్టు మాట్లాడడము, ప్లస్ వాళ్ళ వైఫ్ ఆవేదన ఒకటే, మీరు చెయ్యండి, ఆయన తప్పు చేస్తే ఫైన్, నా ఫోన్ ఎందుకు లాక్కున్నారు అంటే అది వాళ్ళు అడిగే క్వశ్చన్. ఇప్పుడు మీరంతా చెప్పారు, నేను ఒక మాట చెప్తా ఫైనల్ గా, పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది తప్పు అని ఎవరు అనడానికి లేదు, అలా మాట్లాడకూడదు. మనం సమాజంలో ఉన్నాం, ఏదైనా నీతో మాట్లాడుంటే మర్యాదపూర్వకంగా కూడా తిట్టచ్చు. అవును, దాన్ని మరిచిపోయి రాజకీయ నాయకులు వీధి రౌడీల్లాగా, గల్లీలో చైన్ బ్యాచ్ అంటారు చూడండి, అట్లాగా బిహేవ్ చేస్తున్నారు. అది ఒక పార్టీకే కూడా నేను ఆపాదించను, నిన్న కూడా మీరు మాట్లాడినప్పుడు నేను అక్కడే అపోజ్ చేస్తాను, ఇప్పుడు కూడా అదే చేస్తాను. అది ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులే లేరు, ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. కాకపోతే ఇలా కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు. ఆ రోజు చంద్రబాబు కూడా కక్షపూరిత రాజకీయాల్లాగా పోసాని కృష్ణమూర్తి గారిని ఇలాగే చెయ్యాలని ఎవరు ఆదేశించరు. వీళ్ళకి లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు అలా చేశారని నేను పోలీస్ శాఖని అంటున్నా. గవర్నమెంట్ ఆదేశం ఏం కాదు చూసుకుని ఒక ధైర్యం లేకపోతే అలా చేయరు. ఇప్పుడు చూస్తాను చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేసే విధానం తప్పు, ఇవన్నీ వచ్చాయి. కాకపోతే ఒకటి, అప్పుడు ఏదైతే మాకు మంచిళ్ళు కూడా ఇవ్వట్లేదు అని అన్నారు, బట్ అది తప్పు అని అయితే ప్రూవ్ అయింది అని అంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా మనం ఒక సెకండ్, ఇప్పుడు మనం పోసాని గారికి వాళ్ళ వైఫ్ తీసారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు ఎలాంటి రికార్డింగ్స్ లేవు కాబట్టి మనం దగ్గర ఆన్సర్ లేదు, అయి ఉండొచ్చేమో అని అనుకోవడం. ఇటువంటి రాజకీయాలు
ఫ్యూచర్ జనరేషన్స్ కి మంచిది కాదు అనిపిస్తుంది అంతే. దీనివల్ల ఉపయోగం లేదని నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వర్గ వైషమ్యాలు విభేదాలు రావాలనుకుంటే అప్పుడే వచ్చేస్తాయి, అవును. ఇన్ని సంవత్సరాల తర్వాత రావు. రావు. అది తప్పుడు వాదన. కరెక్ట్. సో ఒకటి ఇంకొకసారి మాట్లాడకుండా ఉండడానికి ఇప్పుడే కాస్త నోటికి కళ్ళెం వేసే చర్యలు తీసుకోవడం మంచిదే, అది ఎవరికైనా సరే. యా యా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.